నమస్కారం. గ్రామ స్వరాజ్యం కార్యక్రమానికి స్వాగతం. దేశానికి గ్రామాలే వెన్నెముక్క. దాన్ని నిజం చేయవలసిన బాధ్యత గ్రామ సర్పంచులకే ఉంటుంది. దేశ పునర్నిర్మాణం జరిగి గ్రామ స్వరాజ్యం రావాలంటే మనం ఏనుగల్ సర్పంచ్ బొక్క కుమారస్వామి ఏం చేస్తారో తెలుసుకోవాలి. ఏనుగల్ లాంటి చిన్న గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఇంతకీ ఏనుగల గ్రామంలో బొక్క కుమారస్వామి ఏం చేశారో గత 5 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఏనుగళ్ళు ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నందుకు కృతజ్ఞత భావంగా ఊరికి ఏదో చేయాలి, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఊరికి ఏదో చేయాలన్నట్టు నా వంతు సహాయం ఫస్ట్ ఎక్కిన ఒక సంవత్సరం మన కొండేటి శ్రీధర్ గారి సహాయంతో ఏనుగల్లో ఒక 5 వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. మల్లెతండలో 10,000 లీటర్ల ఒక వాటర్ ట్యాంకు, అర్జతండలో 10,000 లీటర్ల ఒక వాటర్ ట్యాంకు, శివతండలో వాటర్ ట్యాంకు 10,000 లీటర్లది ఒక ట్యాంకు, బట్టుతండలో 10,000 లీటర్లది ఒక వాటర్ ట్యాంకు, మంగళ తండలో ఒక వాటర్ ట్యాంకు, మరియు బొడ్రాయి నుండి సాగర్ బోర్డు పెద్దమ్మ గుడి వరకు ఒక కరెంట్ లైను 1,50,000తో కొండేటి శ్రీధర్ గారి సాయంతో చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఆరు రమేష్ గారు గెలవడం జరిగింది. ఆరు రమేష్ గారు వర్ధనపేట నియోజకవర్గంలో 80,000 మెజార్టీతోని అత్యధిక మెజార్టీతోని గెలవడం జరిగింది. వారి సహాయ సహకారాలతోని మళ్ళీ గత 3 సంవత్సరాలు నేను చేసిన విలేజ్లో R&B రోడ్ నుండి తూర్పుతండ వరకు బీటీ రోడ్డు చేయడం జరిగింది, సుమారు 19 లక్షల వరకు. తర్వాత ఇది మిషన్ కాకతీయలో ఫస్ట్ ఫేజ్లో పెద్ద చెరువు నుండి చేయడం జరిగింది. తర్వాత రెండో విడతలో ఎర్రకుంట ఒకటి, వెంగపాటి కుంట ఒకటి,
చేయడం జరిగింది, మరియు బోయనుకుంట చేయడం జరిగింది. మళ్ళా 3వ విడతలో సవర్కుంట చేయడం జరిగింది, మరియు తూర్పు తండలో ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీ కొండమురళి ద్వారా 10 లక్షల ఫండ్తో తీసుకొచ్చి మరియు కాంట్రాక్టర్ ద్వారా చేయడం జరిగింది. అది లాలుతండలో ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్డు 10 లక్షలతో చేయడం జరిగింది. పంచరాయి తండలో 10 లక్షలతో చేయడం జరిగింది. మరియు మల్యతండలో ఒక 10 లక్షలు చేయడం జరిగింది. మరి అదే క్రమంలో ఇది వడ్డెర కాలనీలో 5 లక్షలతో పైప్ లైన్ జిఐ పైపు మొత్తం ఒక బండ టైప్ ఉంటుంది. ఆ బండ మీద లెవెల్ వాల్స్ కట్టుకుంటూ లెవెల్తో వేయడం జరిగింది. మళ్ళీ అదే క్రమంలో ముదిరాజువాడ పాత బొడ్రాయి కాడ వాటర్ ట్యాంక్ నుండి అది ఒక బండలాగా ఉంటుంది, ఆ బండ మీద కూడా జిఐ పైపులు వేయడం జరిగింది. మరియు బస్టాండ్ నుండి బొడ్రాయి వరకు సైడ్ కాలువ కట్టడం జరిగింది 10 లక్షలతోని. మరియు కట్ట కింద వాళ్ళు సంవత్సరంలో 100 రోజులు బురదలను ఉండడం జరుగుతుంది. వాళ్లకు ఆ బురదలో ఉండకూడదని దాంతో జనరల్ ఫండ్, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుండి ఒక సుమారు 8 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ అదే క్రమంలో ఇక్కడ నేను రాకముందు 18 మోటార్లు ఉండే, తర్వాత నేను ఎక్కిన తర్వాత 38 మోటార్లు తీసుకురావడం జరిగింది. ఆ మోటార్ల వివరాలకు వస్తే మల్లెతండలో 1 HP మోటార్లు 2, ఏనుగల్లో ఎస్సీ కాలనీలో 2, మరియు పాత ఎస్సీ కాలనీలో మన్యవాడలో 1, మాలవాడలో 1, మరియు ఎస్సీ కాలనీలో 1, మరియు అర్జతండలో 1, లాలు తండలో 2, మరియు పంచరాయి తండలో 2, గడ్డపార తండలో 2, గడ్డపార తండలో మళ్ళీ గడ్డపార తండ నుండి మాలుతు తండ వరకు రోడ్డు లేకుండే, అట్టి రోడ్డు 5 లక్షలు పెట్టి రోడ్డు చేయడం జరిగింది. మరియు మండల్ జనరల్ ఫండ్లోకి వెళ్ళి 3 లక్షల వ్యయంతో మాలు తండకు సపరేట్ పైప్ లైన్ వేయడం జరిగింది. మరియు పోయిన సంవత్సరం నాన్ సిఆర్ఎఫ్ నుండి నిధులు తీసుకురావడం జరిగింది. కలెక్టర్ స్పెషల్ ఫండ్లో సుమారు 19 లక్షల వర్కులతోని ఆ డ్రాట్ ఉన్న టైంలో పీడబ్ల్యూఎస్ బావులలో సైడ్ కాలువలు వేయడం జరిగింది. ఏనుగల్లో సైడ్ కాలువలు, పంచరాయి తండ బావిలో సైడ్ కాలువలు, మరియు లాల్ తండలో వేయడం జరిగింది, మల్లెతండలో వేయడం జరిగింది. మరియు ఈ మోటార్లు రిపేర్ వచ్చిన టైంలో, ఆ టైంలో మోటార్లు గుంజుతామంటే లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల దానికి గాను ఫోర్టీన్స్ ఫైనాన్స్ నుండి క్రెయిన్లు ఫిట్ చేయడం జరిగింది. సుమారు 2 లక్షల వ్యయంతో 8 క్రెయిన్లు ఫిట్ చేయడం జరిగింది. అలానే మంచినీటి ఎద్దడి కోసం 1 HP మోటార్లు ఒక 18 మోటార్లు, 7.5 HP 16 మోటార్లు, సీసీ రోడ్డు, సైడ్ కాలువలు, పైప్ లైన్స్. ఇప్పుడు మళ్ళీ అలానే ఎన్ఆర్జీఎస్ నుండి శ్మశాన వాటికకు ఒక 10 లక్షలు పెట్టి ఇప్పుడు కట్టడం జరుగుతుంది. వర్క్ మిడిల్లో ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. అట్టి వర్క్ ఈ నెలలో కంప్లీట్ చేసి గ్రామ పంచాయతీకి హ్యాండ్ చేయాలని అనుకుంటున్నాను. చేస్తానన్న నమ్మకం కూడా ఉంది, చేస్తాను కూడా. ఇది గ్రామ కుల సంఘాలు, గ్రామ పెద్దలతో సపోర్ట్ తీసుకొని గత 100 సంవత్సరాల క్రితం ఉండేనంట. ఆ రాళ్ళ చెట్టు పడిపోవడం జరిగింది. ఆ పడిపోయి పోచమ్మ అమ్మవారి మీద పడి విగ్రహం కొంచెం బ్రేక్ కావడం జరిగింది. అట్టి విగ్రహాన్ని మళ్ళీ కొత్తగా పునఃప్రతిష్ఠ చేసి గుడి కట్టడం జరిగింది. గ్రామస్తుల సహాయంతో ఒక 4 లక్షలు చందాలు వసూలు చేసి డోనర్లను కలెక్ట్ చేసి 4 లక్షలు పెట్టి గుడి కట్టడం జరిగింది, పోచమ్మ గుడి. అలానే ఊర చెరువు మీద కట్టమేసమ్మను పెట్టడం జరిగింది. అలానే గత 100 సంవత్సరాల క్రితం ఇక్కడ కాకతీయులు పెట్టిన శివాలయం ఉండేనంట. అట్టి చరిత్ర నాకు తెలియదు. గ్రామ పెద్దల సహాయంతో అక్కడ రాతి విగ్రహం పెట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి, ఇది సిదిరాల సోమనర్సే అని రిటైర్డ్ టీచరు, ఆయన సహాయం తీసుకొని, సార్ మీరు ఎట్లాగూ ఇక్కడ గుడి కట్టాలి, శివాలయం కట్టాలి, అటు శివాలయం మీతోనే అవుతుంది, మీరు లేకుండా కాదు సార్, మీరు ఫండ్ ఇవ్వాలంటే 8 లక్షలు ఇస్తాను ఒప్పుకొని ఆ గుడి కట్టడం జరిగింది ఆయన సహాయంతో. అట్టి గుడి కట్టించినందుకు వారికి ఆయురారోగ్యాలు, వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటూ వారికి ఆ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలానే ముందు కూడా మళ్ళీ వచ్చే సర్పంచులు కూడా
ఇలానే చేయాలని కోరుకుంటూ గ్రామాలు అన్ని రంగాల వారు, అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు నాకు చేదోడు వాదోడు గుండి నన్ను ముందుకు నడిపించారు. వాళ్ళ సహాయంతోనే నేను ముందుకు పోవడం జరిగింది. అధికార విషయానికి వచ్చేది ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంపీ దగ్గరికి కానీ మనం పోవాలి, మాట్లాడాలి. ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు గ్రామ సమస్యల మీద నాకు సపోర్ట్ చేసుకుంటూ, మాకు ఇది అవసరం కావాలి, సర్పంచ్ గారు వస్తారు, వారి ద్వారా మీరు చేయించాలని నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించింది. గ్రామస్తుల ద్వారా చేయడం జరిగింది. అలానే ఏనుగల్లో ఒక 14 తండాలు ఉంటాయి. 14 తండాల నుండి అన్ని తండా గ్రామ పెద్దలు, అన్ని తండా పెద్దలు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. పెద్ద చెరువు ₹1 కోటి సుమారు, మన ఎర్రగుంట వచ్చేసి 30 లక్షలు, వెంగపాడు తండా వచ్చేసి 26 లక్షలు సుమారు చెప్తున్నాను. ఇప్పుడు 19 లక్షలు తూర్పు తండా బీటీ రోడ్డు, సుమారు 10 కోట్ల పైనే తెచ్చాం. గ్రామ అభివృద్ధి కోసం సుమారు 10 కోట్ల పైనే పైచీలకే తీసుకురావడం జరిగింది. తండలు గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్లుగా ఉండేది. అట్టి గ్రామ పంచాయతీలు కేసీఆర్ మేరకు 500 జనాభా ఉన్నది ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలన్న ఆశతోని, వాళ్ళ నిర్ణయంతోని, తండావాసుల అభిప్రాయం మేరకు తూర్పు తండా సపరేట్ ఒక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. మళ్ళీ గుగులో తండా కింద 5 తండాలు ఉంటాయి, అట్టి గ్రామ పంచాయతీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు కూడా తీర్మానం చేయడం జరిగింది. అలానే మల్లె తండా ఒకటి, దాని కింద 5 తండాలు ఉంటాయి, ఆ తండాలకు కూడా గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళ సహాయం మేరకు, వాళ్ళ కోరిక మేరకు నా వంతు సహాయం చేయడం జరిగింది. అలానే ఏనుగల్లు, ఎంజి తండ, బట్టు తండ కలిపి చింతనెక్కొండ గ్రామ పంచాయతీలో బట్టు తండ కడపడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు. అలానే ఇప్పుడున్న 14 తండాలు 3 గ్రామ పంచాయతీలు జరిగినాయి. ఏనుగలు పాత గ్రామ పంచాయతీ విలేజ్ వరకు అలానే ఉంది. ఎంజి తండా ఉన్న బట్టు తండ నెక్కొండ గ్రామ పంచాయతీలో కలపడం జరిగింది. ఇది వాళ్ళ సూచన మేరకు, వాళ్ళ తండావాసుల అభిప్రాయం మేరకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. నా వంతు సహాయం చేయడం జరిగింది. స్కూల్లో ఏనుగల్ స్కూల్లో జోనల్ మీటింగ్ అని స్కూల్ టీచర్స్ రావడం జరిగింది. రావడంతో 4 మండలాల్లో స్పోర్ట్స్ పెడతాం సార్, మీ సపోర్ట్ కావాలని అడగడం జరిగింది. దానికి పిల్లల కోసం మా స్కూల్లో మా ఏనుగలు గ్రామ ప్రజలు పిల్లలు నేషనల్ లీడర్స్ ఉన్నారు, స్టేట్ లీడర్స్ ఉన్నారు స్పోర్ట్స్లో. వాళ్ళ మేరకు సుధీర్ బాబు గారు రావడం జరిగింది. ఆ సుధీర్ బాబు గారి కమిషనర్ సుధీర్ బాబు గారి సహాయంతో ఆ గ్రౌండ్ కొంచెం సరిగా లేకుండే వారు కొంత బండలు తీయడం జరిగింది. ఆ బండలు తీయడం తర్వాత అప్పటికి సరిపోకపోతే ఎన్ఆర్జీఎస్ నుండి సుమారు ఒక 1500 ట్రిప్పులు పోయడం జరిగింది. అది కూడా సరిపోకపోతే ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధుల నుండి ఎమ్మెల్యే గారితో మాట్లాడి 4 లక్షల నిధులు తీసుకొచ్చి అక్కడ గ్రౌండ్ డెవలప్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. అది 2 నెలలలో ఇది తక్షణమే జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి సహాయంతో, ఎన్ఆర్జీఎస్ బన్నారవి గారి సహాయంతో, అలానే గ్రామస్తుల సహాయంతో, గ్రామ పెద్దల సహాయంతో ఆ గ్రౌండ్ చేసి ఆ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. విద్యార్థులు వాళ్ళు మాకు ప్రొజెక్టర్ కావాలి సార్, మీరు సర్పంచ్గా మాకు సపోర్ట్ చేయాలని చెప్పడంతో వాళ్ళకి 25,000 పెట్టి నా సొంత ఖర్చులతో ప్రొజెక్టర్ కొనియడం జరిగింది. అట్టి ప్రొజెక్టర్ని ఇప్పటికీ కంటిన్యూ వాడుకుంటూ ఉన్నారు. అలానే స్కూల్లో ఇప్పుడు పిల్లలకు రన్నింగ్ వాటర్, హ్యాండ్ వాష్ కోసం ఏనుగలు హై స్కూల్లో కట్టడం జరిగింది, బోర్ వేయడం జరిగింది. అలానే ప్రైమరీ స్కూల్ ఏనుగల్లో అక్కడ ఒక బోర్ వేయడం జరిగింది, వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. అలానే రన్నింగ్ వాటర్ కోసం, హ్యాండ్ వాష్ కోసం ప్లాట్ఫామ్ కట్టడం జరిగింది. గుగులో తండల అలానే ప్లాట్ఫామ్ కట్టడం జరిగింది, లాల్ తండల అలానే కట్టడం జరిగింది, బట్టు తండల అలానే కట్టడం జరిగింది. 1,40,000తోని 5 స్కూళ్ళల్లో 7 లక్షలు పెట్టి కట్టడం జరిగింది. అది పిల్లలు రన్నింగ్ వాటర్ వాడుకుంటున్నారు కూడా. గవర్నమెంట్ నుండి ప్రతి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో అందరికీ అన్ని రంగాల వరకు అందేటట్టు నా వంతు సహాయం చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా సహాయం తీసుకొని చేయడం జరిగింది. ఒకప్పుడు ఏనుగల గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కానీ గ్రామ సర్పంచ్గా బుక్కా కుమారస్వామి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ గ్రామ స్వరూపమే మారిపోయింది. పచ్చని చెట్లతో, సీసీ రోడ్లతో కలకలలాడుతుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా
పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత సర్పంచ్ కుమారస్వామికి దక్కుతుంది. తన పదవీ కాలంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మన్ననలను పొందారు. తన హయాంలోనే వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇప్పించారు. పేదలు తమ కుమార్తెల వివాహానికి ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం అందేలా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులు ఇంకా ఎలాంటి సమస్యలున్నా సర్పంచ్ కుమారస్వామి ముందుండి తన విధిని నిర్వర్తించారు. బొక్క కుమారస్వామి వల్ల ఇప్పుడు ఏనుగల గ్రామం స్వయం సమృద్ధి సాధించిందని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధికి కావలసిన నిధుల కోసం కుమారస్వామి మండల జిల్లా ప్రజాప్రతినిధులందరినో కలిశారు. గ్రామాభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని వారిని ఒప్పించారు. ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు కావలసిన నిధులను పట్టుబట్టి మంజూరీ చేయించుకున్నారు. అందుకే ఆ గ్రామంలో కుమారస్వామి అంటే ఇప్పుడు అభివృద్ధికి మారుపేరుగా మారారు. ప్రజలు సహకరిస్తే ఏ పల్లె అయినా గ్రామ స్వరాజ్యం కావాల్సిందే అంటున్నారు సర్పంచ్ బొక్క కుమారస్వామి. మండలంలోనే మా విలేజ్లో వృద్ధాప్య పింఛన్లు మా కాడ ఓల్డేజ్ పింఛన్స్ ఓల్డేజ్ వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళకు గాను సుమారు 890 పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల సక్రమంగా వాళ్ళకు పింఛన్లు తీసుకోవడం జరుగుతుంది. మండలంలోనే హైయెస్ట్ పింఛన్లు ఏనుగలకే రావడం జరుగుతుంది. మన ఆరు రమేష్ గారు కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఏనుగల్లో ప్రతి మీటింగ్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం ఫస్ట్ నియోజకవర్గంలో ఏనుగల నుండి కంటిన్యూ చేయడం జరుగుతుంది. నాకు సహాయ సహకారాలు అందించుకుంటూ ఆయన ఎమ్మెల్యే గారి గైడ్లైన్స్తోని ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి పనులు చేయడం. ఎందుకు ఆయన మీద అభిమానం ఏంటంటే ప్రతి ప్రోగ్రాం ఏనుగల నుండే చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంతోనే ఆయన ప్రోగ్రాం ఏనుగల నుండి స్టార్ట్ చేయడంతో ఆయన స్ఫూర్తితో నేను ముందుకు పోవడం జరుగుతుంది. రిజర్వేషన్ ఏమొస్తుందో తెలియదు. గ్రామ ప్రజల ఆశీస్సులు ఉంటే మాత్రం ఎలక్షన్లో కానీ వాళ్ళతోని చేదోడు వాదోడుగా రాజకీయాలలో వండుకుంటూ వాళ్ళతో మంచి చెడు చూసుకుంటూ ఉంటాను. ఈ ఛానల్ న్యూస్ హెరాల్డ్ న్యూస్ వాళ్లకు మా గ్రామం మీద అభిమానంతో వచ్చి నాకు సపోర్ట్ చేసి వీళ్ళ గ్రామస్తుల సహాయంతో అన్నీ సేకరించినందుకు ఆ న్యూస్ వారికి చాలా చాలా మెనీ థ్యాంక్స్. మా గ్రామం లోపల శివాలయం సోమేశ్వర దేవాలయం నిర్మించినందుకు మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. కుమార్ గారు, మల్లికార్జున గారు, తర్వాత గ్రామస్తులు, పురోహితులు, సురేష్ కుమార్ గారి సహకారంతో మొత్తం డబ్బు నేను వ్యయం చేసి నిర్మించుకోవడం జరిగింది. అక్కడ కరెంటు లేకుంటే సర్పంచ్ ద్వారా పోల్ ఇప్పించి లైన్ ఇప్పించి ఎమ్మెల్యే ఫండ్ నుంచి 150,000 ఇప్పించి పోల్ ఇప్పించింది మాకు. గ్రామ మా సంఘం నుంచే ముద్రా సంఘం నుంచి మంచిగా పనులు చేస్తాడు. అన్నిటికీ మాకు సహకరిస్తాడు. మా విలేజ్లో గ్రామ సర్పంచ్ గారు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. సర్పంచ్ గారు విలేజ్లోనే కాకుండా పాఠశాలలో చాలా డెవలప్ చేశారండి. పిల్లలకు స్టడీ పరంగానే కాకుండా స్పోర్ట్స్ పరంగా ఇంకా చాలా డెవలప్ చేశారండి. స్కూల్లో ప్రొజెక్టరు, వాటర్కు సంబంధించి బోరు వేయించడం కానీ, అమ్మాయిలకు టాయిలెట్స్ ఇబ్బంది అవుతున్నాయంటే టాయిలెట్స్ కానీ, ఇంకా వాటర్ ట్యాప్స్ చేయడం కానీ ఇవన్నీ చాలా డెవలప్ చేశారండి. వంటకు కిచెన్ షెడ్ వేయడము, దానికి టాయిలెట్స్కి టైల్స్, వాటర్కి టైల్స్ అవన్నీ వేయించడం చాలా నీట్గా చేశారండి. ఈ వాలీబాల్ కోర్టు, ఖోఖో కోర్టు ఇవన్నీ వేయించి పిల్లలకి ఎంతో యూజ్ అవుతుందండి.
ఇంత పెద్ద గ్రౌండ్ డెవలప్ చేయడం వలన మా పిల్లలు ఇక్కడ నుంచి నేషనల్ స్థాయికి ఎదగడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నామండి మేము. ఇలాంటి సర్పంచ్ గారు విలేజ్కి ఒక్కరు ఉంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాం. అంతేకాకుండా ఇలాంటి సర్పంచ్ మా విలేజ్కి దొరకడం మా స్కూల్ పిల్లలు మేము చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాము. మన ఏనుగోలు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కుమార్ గారు, బుక్క కుమార్ గారు మా పాఠశాల గురించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా పిల్లలకు దృశ్యంగా చూసేటువంటి ప్రొజెక్టర్ను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ప్రొజెక్టర్తో మేము డైలీ పిల్లలకు క్లాసులు చెప్పడం జరుగుతూ ఉన్నది. అన్ని తరగతులకు కూడా వాటికి సంబంధించిన మెటీరియల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొజెక్టర్ మన సర్పంచ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా వంటగది మాకు లేక చాలా ఇబ్బంది పడేది, వర్షాకాలం క్లాస్ రూమ్లో పెట్టేది. అలాంటిది వారు వంటగది కట్టివ్వడం ఉపాధి హామీ పథకం కింద. అదే మహిళలకు టాబ్లెట్స్, అమ్మాయిలకు టాబ్లెట్స్ లేవు, గర్ల్స్ టాయిలెట్స్ లేవు. ఆ గర్ల్స్ టాయిలెట్స్ కూడా ఉపాధి హామీ కింద మన గౌరవ సర్పంచ్ గారే కట్టివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా హరితహారం కింద 150 మొక్కలను వాటిని బతికించడానికి ఉపాధి హామీ కింద ఒక కూలీని పెట్టేసి అంటే వర్కర్స్ని పెట్టి వాటిని మంచి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మనకు పాఠశాల అభివృద్ధిలో వారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదే గ్రౌండ్ లెవెలింగ్లో కూడా దాదాపు ఒక 2000 ట్రాక్టర్ల మట్టిని వారి ఆధ్వర్యంలోనే ఈ మొరాన్ని పోపించి ఇవన్నీ బండలతో నిండి ఉన్నటువంటి ఈ గ్రౌండ్ను చాలా నీట్గా వారు చేయించడం జరిగింది. పాఠశాల పట్ల వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పాఠశాలకు వచ్చి మా ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకోటి బోరు కూడా ఈ మధ్యలో బోరు వేపించి ఆ వాటర్ పైప్ లైన్ కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క కార్యక్రమం నడుస్తున్నది. అంటే పిల్లల చేతులు కడుక్కోవడానికి కూడా ట్యాప్స్ కూడా వారు ఫిట్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా నడుస్తున్నది. ఇంకా కొద్దిగా ప్రహరీ కూడా ఒక 30 మీటర్లు వచ్చింది అంటున్నారు. అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ముగ్గు వేయడం జరిగింది. ఇంకొక 100 మీటర్ల ప్రహరీ కూడా అయితే మాకు కంప్లీట్ అవుతుంది. కానీ దశల వారీగా కార్యక్రమాలు మాత్రం పాఠశాలలో చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే మీ గ్రామం కూడా గ్రామ స్వరాజ్యమేనని సమాజానికి వెలుగెత్తి చాటాలనుకుంటే మీకు సహకరించడానికి మేమున్నాం. మీ గ్రామంలో మీరు సాధించిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం మేం చాటి చెబుతాం. మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయడమే. 7032560328 7032520329 7358176539.